హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన చరిత్ర అనే అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. చారిత్రక అంశంగా ఇక వినండి. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తటాకం, దాని మధ్య ప్రతిష్ఠించిన బుద్ధుని విగ్రహం రామారావు గారికి ప్రీతిపాత్రమైనది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన ఊళ్ళేరారు. స్వతహాగా బొమ్మలు గీయటంలో ప్రావీణ్యం ఉన్నవారు ఆయన. అందువల్ల విగ్రహం తయారవుతున్న సమయంలో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి రాతిలో నుండి బయటికి తీస్తున్న విగ్రహం రూపురేఖలు గమనించేవారు. శిల్పులతో మాట కలిపేవారు. విగ్రహం ఆవిష్కరణకు జపాన్ చక్రవర్తిని ప్రత్యేక అతిథిగా పిలవాలని ఆశపడ్డారు. కానీ విగ్రహం రూపుదిద్దుకోవడంలో ఆలస్యమైంది. ఆ కారణంగా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విగ్రహావిష్కరణ జరగలేదు. ముఖ్యమంత్రిగా రామారావు గారు 1984లో అమెరికా పర్యటించిన సమయంలో న్యూయార్క్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి అలాంటిది హైదరాబాదులో ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన ఆయన మదిలో మెదిలింది. కాకతాళీయంగా సుప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి కూడా అప్పుడు అమెరికాలో ఉన్నారు. అంతటి అనన్య సామాన్యమైన కట్టడం నిర్మించగలరా అని రామారావు గారు ఆ స్థపతిని అడిగారు. అది హుస్సేన్ సాగర్ మధ్యలో 58 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రేరణ. గణపతి స్థపతిని ప్రధాన శిల్పిగాను నిర్వాహకునిగాను నియమిస్తూ రామారావు గారు ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. గణపతి స్థపతికి బుద్ధ విగ్రహం నిర్మాణ బాధ్యతలను రామారావు గారు అప్పగించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ చెరువు మధ్యలో జిబ్రాల్టర్ రాయిపై బుద్ధుని గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. గణపతి స్థపతి ఆధ్వర్యంలోని శిల్పుల బృందం విగ్రహానికి అనువైన రాయి కోసం చాలా చోట్ల వెతికారు. హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో ప్రారంభించి నరసరావుపేట వరకు అన్వేషించారు. చివరకు నల్గొండ జిల్లాలోని రాయగిరి గ్రామంలో ఒక తెల్లని ఏకశిలను ఎంపిక చేసుకున్నారు. 1985 అక్టోబర్ 2వ తేదీ ఆ రోజు రామగిరి కొండ మీద బుద్ధ విగ్రహం రూపుదిద్దే కార్యక్రమానికి ప్రారంభ ముహూర్తం. నిఠారుగా ఉండే ఆ కొండపైకి రామారావు గారు నడిచి చేరుకున్నారు. శిలపై తొలిసారిగా ఉలిని కాటించడం, చెక్కటం ఆయన చేతుల మీదుగా జరిగింది. ఉలిని పట్టుకొని ఒడుపుగా ఆ శిలపై సుతారంగా సుత్తితో మోదారు రామారావు. అది గమనిస్తున్న గణపతి స్థపతి రామారావు గారిని నమస్కరించి, అయ్యవారు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న మహా శిల్పిలా ఉలిని చేతపట్టారు అని మెచ్చుకున్నారు. బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన మల్లీశ్వరి చిత్రంలో రామారావు గారు ఒక శిల్పకారుడు, శిల్పి. ఆ పాత్రకు న్యాయం చేయటం కోసం 15 రోజులు మద్రాసు నుండి మహాబలిపురం వెళ్ళి అక్కడ శిల్పుల వద్ద శిష్యునిగా తొలి పాఠాన్ని నేర్చుకున్నాను అన్నారు రామారావు గారు. 30 మంది శిల్పుల బృందం 8,000 టన్నుల బరువైన రాయిని ఆ కొండ నుంచి వేరు చేయడానికి శ్రమించారు. గణపతి స్థపతి ఊహలకు అనుగుణంగా బుద్ధ విగ్రహం రూపుదిద్దుకుంది. శిల్పం తయారీకి 3 ఏళ్లు పట్టింది. నిల్చున్న భంగిమలో పైనుంచి క్రిందికి చుట్టబెట్టుకున్న ఒకే వస్త్రంతో జ్ఞానముద్ర ధరించిన బుద్ధుని విగ్రహం దాదాపుగా తయారైంది. రాయగిరిలో
ప్రాథమికంగా చెక్కడం పూర్తయిన ఆ శిల్పాన్ని 60 కిలోమీటర్ల దూరం ఉన్న హైదరాబాదుకు చేర్చడం చాలా కష్టమైన వ్యవహారంగా తేలింది. 60 టన్నుల వరకు బరువును మోయగల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ దాదాపు 800 టన్నుల బరువైన ఆ విగ్రహాన్ని హైదరాబాదుకు చేర్చాలంటే ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయాలి. అంత బరువును రోడ్డు కూడా తట్టుకోగలదన్న నమ్మకం లేదు. కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోవచ్చు. 1-2 వంతెనలు ఆ బరువును మోయలేక కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. శిల్పాన్ని హుస్సేన్ సాగర్ ఒడ్డుకు చేర్చడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక సంస్థ 2 కోట్ల రూపాయలకు టెండర్ గెలుచుకుంది. రోడ్డును, వంతెనలను బరువు తట్టుకునే విధంగా బలంగా తయారు చేయటం కూడా ఆ కాంట్రాక్ట్లో భాగమే. 192 చక్రాలు, 24 ఇరుసులు గల ఒక ప్రత్యేక వాహనం తయారైంది. దానిలో రాయగిరి నుంచి హైదరాబాదు శిల్పాన్ని విజయవంతంగా చేర్చారు. హైదరాబాదు చేరిన తర్వాత పంట్లలో లాంచీలపైన విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యకి చేర్చాలి. ఆ పంట్ల బదులు చెరువు మధ్య వరకు రోడ్డును వేస్తే బాగుంటుందని ఒక ఇంజనీర్ నుంచి సలహా ఇచ్చారు. కానీ ఆ సూచనకు ఆమోదం లభించలేదు. బుద్ధుడి విగ్రహం చేరవేతకు భారీ క్రేన్లు, ఇతర పరికరాలు ఒక సంస్థ నుంచి అద్దెకు తెచ్చారు. కొందరు అధికారులు సమయం వృధా కాకుండా పని పూర్తి చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ పంటలలో చేరి ఉన్న నీటిని, ఇతర సమస్యల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ఫ్లోటిల్స్ ఉన్నట్టుండి తలకిందులైంది. వీడియోగ్రాఫర్లు పరికరాలతో సహా మునిగిపోయారు. కాంట్రాక్టర్ కంపెనీ మేనేజర్, కొందరు కార్మికులు కూడా నీట మునిగారు. వారిని రక్షించడం సాధ్యపడలేదు. ప్రమాదం జరిగిన రోజు చెన్నారెడ్డి బెంగళూరులో ఉన్నారు. వార్త తెలిసిన వెంటనే పర్యటన రద్దు చేసుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ ఘటన గురించి అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరిగాయి. విగ్రహం మునిగిపోవటం బుద్ధుని పట్ల అపచారం చేయటమే అని రామారావు గారు ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులంతా ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి లోనయ్యారు అని అన్నారు. ప్రభుత్వం అసమర్థత కారణంగా శిల్పులు ఎంతో శ్రమకోర్చి రూపొందించిన బుద్ధ విగ్రహం నీట మునిగిపోయింది అని ఆయన ఆవేదనతో మాట్లాడారు. ఆయన భావోద్వేగంతో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు ఆయన్ని అడ్డుకున్నారు. కళ్ళు చెమర్చితే వేళాకోళం చేశారు. నా బాధను, ఆవేదనను వ్యక్తీకరిస్తుంటే మీరు నన్నిలా వెక్కిరిస్తారా అంటూ వారి ప్రవర్తనను ఈసడించుకొని రామారావు గారు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. విగ్రహం చాలా కాలం జలవాసం చేసింది. అదృష్టవశాత్తు విగ్రహం చెక్కు చెదరలేదు. దాన్ని సురక్షితంగా తటాకం మధ్యకి చేర్చారు. అక్కడ పూర్తి స్థాయిలో విగ్రహాన్ని చెక్కడానికి, మెరుగులు దిద్దడానికి కొంత సమయం పట్టింది. చివరకు విగ్రహ ప్రతిష్టాపన చెన్నారెడ్డి గారి హయాంలో జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే జరిగింది. నిర్మాణం పూర్తయ్యేసరికి 350 టన్నుల బరువుతో 57.9 అడుగులు ఎత్తు, 21 అడుగుల వెడల్పుతో బుద్ధ విగ్రహం శోభాయమానంగా రూపుదిద్దుకుంది. హుస్సేన్ సాగర్ మధ్యలో నిలబడి ఉండే విగ్రహం ప్రత్యేక సందర్భాల్లో రాత్రిపూట విద్యుత్ దీపాల మధ్య వెలిగిపోతూ ఆ మహోన్నత కళాకారుడి నైపుణ్యానికి, రామారావు గారి నిబద్ధతకు తార్కాణంగా కాంతులీంతూ ఉంటుంది. ఇదండి హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన చరిత్ర అనే ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు, ముఖ్యంగా నేటి తరం యువతకు ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.